Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం, విచ్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ జూన్ 5th రోజున ప్రధానమంత్రి దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. 2023 జూన్ 5th రోజున ఏదైతే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అది 2 years డౌన్ ద లైన్ 2025లో దీన్ని ప్రారంభించబోతున్నారు. అసలు దీని డైమెన్షన్స్లో మనకి యూపీఎస్సీలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి డైమెన్షన్స్లో మనం దీన్ని చూడాలో లెట్స్ అండర్స్టాండ్ హియర్. సో ప్రిలిమ్స్ డైమెన్షన్ ఇఫ్ యూ కుడ్ సీ, ఆరావళీస్ గురించి ఉంది కాబట్టి గ్రీన్ ప్రాజెక్ట్, ఆబ్వియస్లీ ఆరావళీస్ లొకేషన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. మనకు తెలిసినట్టే గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ ఈ పర్టిక్యులర్ జోన్లో నార్త్ వెస్టర్న్ లొకేషన్స్లో ఈ ఆరావళీస్ అనేవి ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అండ్ ఆరావళీస్ ఏ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికి తెలిసినట్టే కంప్రెషనల్ ఫోర్సెస్ వల్ల ఏవైతే ఫోల్డ్ మౌంటైన్స్ ఫార్మ్ అవుతాయో ఆరావళీస్ కూడా ఆ ఫోల్డ్ మౌంటైన్స్కి సంబంధించిన కేటగిరీలోనే ఉంటాయి. అండ్ ఆ ఫోల్డ్ మౌంటైన్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దే ఆర్ ద ఓల్డెస్ట్ ఇన్ ఇండియా యాజ్ సచ్. అయితే ఈ ఆరావళీస్ మనకి ఎకలాజికల్గా ఎలా సిగ్నిఫికెంట్ అంటే, ఇవి ఇలా ఉండడం వల్ల దీని యొక్క వెస్టర్న్ మార్జిన్లో మనకి థార్ డెజర్ట్ అనేది ఉంటుంది సార్. ఆ థార్ డెజర్ట్ నుంచి శాండ్ అనేది ఇటువైపుగా ఈస్టర్న్ వైపుగా ఎక్స్టెండ్ అవ్వకుండా న్యాచురల్ బ్యారియర్గా డెజర్టిఫికేషన్ని ఆపుతూ ఎకలాజికల్ క్యారెక్టర్ని, దాని యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ సెగ్మెంట్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో ప్రిలిమ్స్ డైమెన్షన్లో ఇదొక డైమెన్షన్, మనం ఆ లొకేషన్ ఆఫ్ ఆరావళీస్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఒకవేళ ఆ లొకేషన్ మీద కానీ లేకపోతే ఆ సెగ్మెంట్ మీద ఇవ్వద్దు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ గురించి ఫ్యాక్ట్స్ అడుగుతారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే జూన్ 5th 2023 నాడున లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటి అసలు అంటే, మనకు ఒక 5 kilometers బఫర్ జోన్ని మెయింటైన్ చేస్తారు సార్ ఆరావళీస్ అలాంగ్ ద 1400 kilometer స్ట్రెచ్ ఆఫ్ ఆరావళీస్ రైట్ అవే స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్ అప్ టు సౌత్ ఢిల్లీ ఇన్ న్యూ ఢిల్లీ లొకేషన్. అక్కడ 5 kilometer బఫర్ జోన్లో దాని దగ్గర ఎలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అవ్వకుండా ఈ పర్టికులర్ బఫర్ జోన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్ ఇది. దీని ఆబ్జెక్టివ్స్, అసలు ఇట్లాంటి బఫర్ జోన్ ఎందుకు చేయాలి, ఆరావళీస్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలంటే, ఇందాక నేను చెప్పినట్టే ఆరావళీస్ డెజర్టిఫికేషన్ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి ఆ డెజర్టిఫికేషన్ని ప్రివెంట్ చేయడానికి ఈ బఫర్ స్టాక్ జోన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ల్యాండ్ ఏదైతే డిగ్రేడ్ అయిందో ఆ పర్టికులర్ ల్యాండ్ని రీస్టోర్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ రీజియన్లో ఉన్న బయోడైవర్సిటీ కానీ అక్కడ ఉన్న క్లైమేట్ రెసిలియన్స్ కెపాసిటీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ ఆరావళీస్ గ్రీన్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన స్కీమ్స్, నేషనల్ లెవెల్లో మనకి ఏ స్కీమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే, క్యాంప్ అనే స్కీమ్ ఉంటుంది సార్, కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది, గ్రీన్ ఇండియా మిషన్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ వచ్చేసి నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్. ఈ మూడు కూడా మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్తోని అసోసియేట్ అయి ఉండడం జరిగింది. అదే మనం మెయిన్స్ డైమెన్షన్లోకి వస్తే, జిఎస్ పేపర్ 3లో ఉన్న ఎన్వైర్మెంటల్ కంటెక్స్ట్లో కానీ జిఎస్ పేపర్ 1లో ఉన్న జాగ్రఫీ ప్లస్ ఎన్వైర్మెంట్ రిలేటెడ్ సెగ్మెంట్లో కానీ మనం ఈ డైమెన్షన్ని పుష్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ యొక్క ఎన్వైర్మెంటల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది రీస్టోర్, ల్యాండ్ డిగ్రేడ్ అయిన ల్యాండ్ని రీస్టోర్ చేస్తుందా, క్లైమేట్ రెసిలియంట్ కెపాసిటీని డెవలప్ చేస్తుందా, ఎఫారెస్టేషన్ని డెవలప్ చేస్తుందా, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుందా, లేకపోతే డెజర్టిఫికేషన్ ఆపుతుందా, ఈ పర్టికులర్ డైమెన్షన్స్లో ఆలోచించాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ గురించి. క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేయగలుగుతుందా, హౌ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ విల్ బి మిటిగేటింగ్ ద క్లైమేటిక్ చేంజ్ సెగ్మెంట్, దాన్ని కంట్రోల్ చేయగలుగుతుందా లేకపోతే కాంట్రిబ్యూట్ చేయగలుగుతుందా అనే డైమెన్షన్ కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అర్బనైజేషన్ అండ్ లీగల్ ఛాలెంజెస్, ఆ రీజియన్లో ఒకవేళ అర్బనైజ్డ్ సెగ్మెంట్స్ ఉంటే ఆరావళీస్ దగ్గరలో దానివల్ల అసోసియేట్ అయి ఉన్న లీగల్ ఛాలెంజెస్ ఏంటి, స్మార్ట్ సిటీస్ మిషన్ లాంటి నేషనల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి స్మార్ట్ సిటీ మిషన్స్ ఇంప్లిమెంటేషన్ జోన్లో ఈ బఫర్ ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనే సెగ్మెంట్ని కూడా వీ హ్యావ్ టు ఓపెన్ అప్. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఫ్రేమప్ చేయడం చాలా ఈజీ, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మనకి గవర్నెన్స్ అండ్ పాలసీ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ లేనిది ఈ 4 స్టేట్స్లో ఉన్న ఈ స్ట్రెచ్ ఆఫ్ ఆరావళీస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో దేర్ హ్యాస్ టు బి అన్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్
for effective implementation of this particular policies. Along with this policy framework లో ఎప్పుడు ఇబ్బంది రాదు సార్, ఇంప్లిమెంటేషన్ లోనే ఇబ్బంది వస్తుంది. దా డైమెన్షన్ ని కూడా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం మెయిన్స్ లో ఆన్సర్ రాసేటప్పుడు ఆరావళి గ్రీన్ ప్రాజెక్ట్ గురించి జనరల్ గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు గుర్తుండాలి సార్. ఫస్ట్ టు 17 ఈక్వల్. దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 13 ఏదైతే క్లైమేట్ యాక్షన్ సెగ్మెంట్ ఉందో, హౌ దిస్ ఆరావళిస్ గ్రీన్ ప్రాజెక్ట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ దట్ పర్టికులర్ క్లైమేట్ మిటిగేషన్ సెగ్మెంట్. అండ్ సస్టైనబుల్ గోల్ నెంబర్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్ సెగ్మెంట్. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 7 సస్టైనబుల్ సిటీస్. సో ఈ సెగ్మెంట్ లో సస్టైనబుల్ గోల్ నెంబర్ 11, 13, 15 ఈ 3 ఆడ్ నెంబర్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటి మీద ఒకవేళ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతారు ఇన్ దిస్ సెగ్మెంట్ అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఇట్ కవర్స్ ఫ్రమ్ గుజరాత్ టు హిమాచల్ ప్రదేశ్. స్టేట్మెంట్ నెంబర్ 1. It aims to restore degraded land and prevent desertification. Statement number 2. Implemented by Ministry of Jal Shakti. 1 and 2 correct, 2 and 3 correct, 2 only correct, all of the above correct. మీ యొక్క ఆన్సర్ ని కమెంట్ రూపంలో తెలపండి, సో దట్ we would be revealing the answer by the end of the day today in the evening. సో ఇట్లా ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్స్ లో ఒకవేళ క్వశ్చన్ వస్తే దాని ఎకలాజికల్ సోషో ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆరావళిస్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎన్వైరన్మెంటల్ ఇనిషియేటివ్ బట్ ఎ రీజనల్ డెవలప్మెంట్ ఇంపరేటివ్. సో ఆ సెగ్మెంట్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో ఆ ఇంపరేటివ్ ఎలా ఉంది, డిస్కస్ ద ఎకలాజికల్ సోషో ఎకనామిక్ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ ఛాలెంజ్ ఇన్ ఇంప్లిమెంటింగ్. చెప్పే కదా, ఏ పాలసీకైనా ఇంప్లిమెంటేషన్ లో మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ డైమెన్షన్ లో మెయిన్స్ లో కూడా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మెయిన్స్ డైమెన్షన్స్ చెప్పాను, దాంట్లో ఛాలెంజెస్ డైమెన్షన్స్ మీరు ఆన్సర్ 250 words లో రాయాల్సి ఉంటుంది. సో అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ and subscribe to Ekam IAS Academy channel and click on the bell icon for the continuous notifications. Thank you for watching this. Have an awesome day. Jai Hind.